ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్చ్ నెలలో 14వ తేదీన ఏర్పడబోతున్న తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, భారతదేశ కాలమాన ప్రకారం పట్టు విడుపు సమయాలు ఏమిటి, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో, గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము 4 గ్రహణాలు ఏర్పడతాయి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. దీనివలన చంద్రుడు చీకటిగా మారుతాడు. చంద్రుని సమీప వైపు పూర్తిగా భూమి యొక్క అబ్రాల్ నీడలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ప్రపంచంలోని పాక్షికంగా చిన్న ప్రాంతం నుండి మాత్రమే చూడగలిగే సూర్యగ్రహణంలా కాకుండా భూమి యొక్క రాత్రి వైపు ఎక్కడి నుంచైనా చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణము దాదాపు 2 గంటల వరకు ఉంటుంది. 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణము పాల్గొన మాసము పౌర్ణమి రోజున మార్చ్ 14న శుక్రవారము సింహము, కుంభరాశి, ఉత్తర పాల్గొన, పూర్వభద్ర నక్షత్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశ కాలమానం ప్రకారము గ్రహణ ప్రారంభము ఉదయం 9:29 ప్రారంభమై మధ్యాహ్నము 3:29 వరకు ఉంటుంది. చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతకాలము గ్రహణ ప్రారంభ సమయానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ చంద్రగ్రహణం పేరుతో పిలుస్తారు. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు రంగులోకి మారుతాడు. ఈ గ్రహణము తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కానీ భారతదేశంలో కనిపించదు. కావున గర్భవతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గ్రహణం కనిపించే ప్రాంతాల్లో ఉన్న గర్భవతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు, దేవాలయానికి వెళ్ళడము, పూజ చేయడము, దేవుని చిత్రపటాలను తాకడము చెయ్యకూడదు. గ్రహణ సమయంలో పదునైన వస్తువులతో ఏ పని చేయకూడదు. ఈ సమయంలో ఏదైనా పండును, కూరగాయలను కోయకూడదు లేదా వాటి తొక్కలు తీయకూడదు. గ్రహణ సమయంలో తమ ఇంటి కిటికీలు, తలుపులను మూసి ఉంచాలి. గ్రహణం మొదలవ్వడానికి ముందే ఎక్కువ నీటిని తాగాలి. గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు వంటి వాటిని తాకకూడదు.